అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బైబిల్‌లో నుంచి దేవుడు నీకిస్తున్న వాగ్దానం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 5, 6 వచనాలు. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి చూడండి. లేదా నాతో పాటు కలిసి ఈ 3 వాగ్దానాలు మీ సొంతం చేసుకోండి. మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉండెదను. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ 3 వాగ్దానాలు అక్కడ యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో యెహోషువకు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ మరి భయపడుతున్న సమయంలో మోషే గారు మృతి చెందాక మరి లక్షలాది ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించే ఒక బాధ్యత నాయకుడిగా యెహోషువను దేవుడు ఎంచుకున్నాడు. మరి ఆ పరిస్థితుల్లో ఉన్న యెహోషువతో మరి దేవుడిచ్చిన వాగ్దానమే, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ 3 వాగ్దానాలు దేవుడు నీకు కూడా దయచేస్తున్నాడు. నువ్వు మనుషుల్ని తోడుగా లేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను. సో మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ఎన్నడూ కూడా విడవను. నువ్వు ఏ విషయంలోనైనా భయపడుతున్నావా? ఒక ఉద్యోగం, వివాహం, అప్పులు, ఆర్థిక పరిస్థితి, అనారోగ్యము, కుటుంబంలో కలహాలు, ఏ విషయంలో భయపడుతున్నప్పటికీ కూడా దేవుడు అంటాడు కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు కనుక. దేవుడు నీ జీవితంలో విజయాన్ని దయచేయబోతున్నాడు. కాబట్టి ఈ 3 వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయండి. ఈ 3 వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు. ఆమేన్. ఇదే మెసేజ్ ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. సో ఫుల్ లాంగ్ వీడియో వెళ్ళి చూసేయండి. మరణాత.